హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ వసంత్ కుమార్ గౌరణి. డెంగ్యూకి తెలంగాణ వైద్యుల అద్భుత చికిత్స. ప్రూఫ్స్తో సహా కార్పొరేట్లో ఇక్కడ కూడా మీకు సరైన చికిత్స లేదు. చికిత్స అన్నారు, హానికరమైన చికిత్స ఇస్తున్నారు. అది తర్వాత నేను చెప్తాను. కేవలం 4 రోజులు 40,000 నుంచి 2,74,000 ప్లేట్లెట్స్ అల్లోపతిక్ మందుల ద్వారానే పెరిగినాయి. దాంతోపాటు డైట్ అనేది ముఖ్యం. ఇక్కడ చూసినట్టయితే మీరు ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, వామిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. నా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ప్లేట్లెట్స్కి ఏదైతే డెంగ్యూ వైరస్ చంపుతుందో ఆ ప్లేట్లెట్స్ని రక్షించడం ఎలా అంటే డెంగ్యూ వైరస్ని చంపి రక్షించబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 7,79,000 అనేది NS1 పాజిటివ్. ఇది 16వ తారీఖు నాడు. 16వ తారీఖు అప్పటికి కూడా 2 రోజుల ఫీవర్ అయింది. ఆ తర్వాత ఫీవర్ కంటిన్యూ అవుతుంది ఆ పేషెంట్లో. ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో 17వ రోజు 16th రోజు ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో 91,000 కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా లింఫోసైట్ పర్సంటేజ్ అనేది 17%కి పడిపోయింది. అంటే ఇది సివియర్ ఇన్ఫెక్షన్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 17th రోజు ఈ పేషెంట్ 40,000 ప్లేట్లెట్స్. అప్పటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. నా ట్రీట్మెంట్ అయితే అప్పటికి కూడా స్టార్ట్ చేయలేదు. బట్ ఇక్కడ చూసినట్టయితే ప్లేట్లెట్స్ అనేది 16th నుంచి 17thకి 40,000 పడిపోయింది. ఇక 18th రోజు ప్లేట్లెట్స్ వాళ్ళు CBP చేయించలేదు, అది సండే కావడంతో. ఆ తర్వాత 18th రోజు 18th రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను ఈవినింగ్. 19th రోజు ఈవినింగ్ కల్లా 45,000 అనేది చూస్తున్నాం. ఇక్కడ 40 నుంచి 45,000 5,000 కదా. బట్ 18th రోజు స్టార్ట్ చేయడింది 1 డే లేట్. దాంట్లో ఇంకో పడిపోయి ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే 93,000 ప్లేట్లెట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే 20th రోజు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి ప్లేట్లెట్స్. ఇక 22nd 22nd అంటే 22వ తారీఖు నాడు ప్లేట్లెట్స్ మళ్ళీ రిపీట్ చేయించినప్పుడు 2,74,000. అంటే కేవలం 4 రోజుల్లోనే ఇంత ప్లేట్లెట్స్ పెరగడం అనేది మీరు చూస్తున్నారు. బికాస్ ఏదైతే ఉందో ప్లేట్లెట్స్కి హానికరంగా ఉండే ఈ డెంగ్యూ వైరస్ని చంపడం వల్లనే ఇది సాధ్యం. దీంతోపాటు డైట్, దీంతోపాటు ఫీవర్ మేనేజ్మెంట్ అన్నీ చేస్తేనే ఈ ట్రీట్మెంట్కి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కైండ్లీ షేర్ టు ద పీపుల్ అండి, లైక్ టు షేర్ అందరికీ కూడా. ఇక్కడ బొప్పాయి రసం అనేది ఎక్కడ చేయలేదు, నా వీడియో కూడా అది కూడా పెట్టాను. ఇది కార్పొరేట్ ఫ్రాడ్స్ అవుతున్నాయి, అన్ని ఫ్రాడ్స్ దీంట్లో. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ వసంత్ కుమార్ గౌరణి. ఎస్, మీరందరూ అనుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ మిగతా వైద్యులు, ప్రపంచంలో ఉండే వైద్యులు ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటని. కాదు. ముఖ్యంగా నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది కేవలం మా అనుభవంతో, మా రీసెర్చ్తో ఈ ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో చేసిన అన్నీ కూడా మేము ముందు పెడుతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కోవిడ్లో 100% ట్రీట్మెంట్ అని నేను చేశాను. అవన్నీ కూడా రిపోర్ట్స్ కూడా ICMR ఢిల్లీకి పెట్టినాను, హెల్త్ మినిస్టర్ పెట్టినాను, ఈ రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ అందరు కూడా ఇచ్చినారు. కానీ ఎవరు స్పందించలేదు. కోట్ల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి ఇప్పుడు కోవిడ్ ఉంది, డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా ఉంది, అదేవిధంగా ఇంకో వింత వైరస్ అనేది కూడా ఉంది. అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఉంది అని చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఉన్న ఏదైతే డెంగ్యూ కేసెస్ ఏదైతే ఉన్నాయో విపరీతంగా పెరిగిపోయినాయి. చాలామంది ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్, వీక్నెస్, వాంతులు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం. 13 మంది ఇప్పటివరకు చనిపోయారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే దరిద్రపు కొట్టు ట్రీట్మెంట్. అది ఇంత చండాలమైన ట్రీట్మెంట్ అంటే కొంతమంది చచ్చి బతుకుతున్న పరిస్థితిలో ఉన్నారు. అంటే చావుతున్నప్పుడు కూడా చావు దగ్గర పోయి కూడా బతికొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పదాలు యూజ్ చేయాల్సి వస్తుందంటే, మీకు బొప్పాయి జ్యూస్ తాగమంటారు, లీఫ్ జ్యూస్. అది ఏంటంటే వాంతులు,
తినకపోవడం, ఉన్న గోళీలు వేసుకునే కూడా, గోళీలు అంటే దాంట్లో కూడా మీకు ఇచ్చే పారాసెటమాల్ కానీ, ఇంకా యాంటీబయాటిక్స్ కానీ, ఇంకో ప్యాంటాన్ ఇవన్నీ ఇచ్చేసి మీకు చేసిన ఒక రసం పోసి అన్నది కక్కించడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఇక్కడ కూడా ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయితే ప్రూవ్ అయితే చేయలేదు. సెకండ్, ఇంకొకటి ఏదైతే ఉందో మీకు తెలుసు, యాంటీబయాటిక్స్ అనేది సర్వసహజంగానే ఇస్తున్నారు. ఈ యాంటీబయాటిక్స్ కూడా ఉపయోగం లేనిది డెంగ్యూ వైరస్కి. డెంగ్యూ వైరస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఏం చేయలేదు, కానీ హానికరం చూస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా యాంటీబయాటిక్స్ మీద పెడతాను. ఆల్రెడీ బొప్పాయ జ్యూస్ మీద పెట్టాను, యాంటీబయాటిక్స్ మీద పెడతాను. ఇక మూడోది చాలా సీరియస్గా ఉంది. ప్లేట్లెట్స్ పడిపోయినాయి మీకు 30,000 40,000 అనేది ప్లేట్లెట్స్ అనేది పడిపోయింది, ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోయినాయి, మీకు ట్రీట్మెంట్ కావాలి అని చెప్పేసి ఇమీడియట్లీ ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటారు. దాన్ని కూడా పెద్ద స్కామ్ ఉందండి. అది కూడా ఒక సైంటిఫిక్ లేదనేది నేను మళ్ళీ ప్రూవ్ చేసి చెప్తాను. దానికోసం కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి పంపించండి, బ్రతికించండి. మందు లేదు అనే సన్యాసులకు, ఆ విధవలకు ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన ఇలాంటి దాన్ని తీసుకురాకుండా ఆపే దుర్మార్గులకు మీరు షేర్ చేసి, వీడియోని షేర్ చేసి 10 మందికి షేర్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సింది కోరుతున్నాను. ఇక్కడ నా నంబర్ కూడా ఈ వీడియోలో ఉంది. దయచేసి అందరు కూడా షేర్ చేసి వాళ్ళ లైఫ్ని కాపాడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.